కిమ్కి ఒక కీలకమైనటువంటి అంశం ఏదైతే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్కి తన సైన్యాన్ని తీసుకొచ్చి రష్యాకి పంపించాడు. రష్యాకి సపోర్టుగా ఏకంగా ఉత్తర కొరియా సైనిక జనరలే ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, యుద్ధం చేస్తూ రష్యా తరపున ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూ. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాకి కొంత గిఫ్ట్గా ఇచ్చుకొచ్చాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. 10,000 మంది సైనికులు కిమ్ రష్యాకి పంపించినందుకు గాను దానికి బదులుగా రష్యాకి కావాల్సినటువంటి రష్యా దగ్గర ఉన్నటువంటి ఇస్తున్నాడు. ఏదైతే పరోక్షంగా ఒప్పందం అనుకోవాలేమో, పెద్ద సహాయమే చేసింది అన్నట్టు దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించింది. అదేంటంటే గగనతల రక్షణ క్షిపణులు, అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నమాట. శత్రు దేశాల నుంచి, దక్షిణ కొరియా నుంచినో లేకపోతే అమెరికా నుంచినో యూరప్ దేశాల నుంచినో ఏమైనా క్షిపణులు తన వైపు వస్తుంటే ఆటోమేటిక్ రియాక్ట్ అయ్యి, లైక్ S-300 S-400 లాంటివి రియాక్ట్ అయిపోయి దీంట్లో ఉన్న క్షిపణులు వెళ్ళి అవతల దాన్ని కూల్చేస్తాయి. అట్లాంటి వాటిని రెడీ చేసి అలాంటివి గిఫ్ట్గా ఇచ్చారు. ఏకంగా వందలాదిగా సంఖ్యలో గగనతల రక్షణ క్షిపణులు ఇచ్చారు అన్నటువంటిది తాజా అంశం.